చంద్రయాన్ గుట్ట బీసీ నాయకుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఈ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది మీ డిమాండ్? జ్యోతిబా పూలే మహాత్ముడు, మహనీయుడు, ఎందరో సబండ వర్గాల ఆరాధ్య దైవమైనటువంటి మన జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టుకొని మనము స్మరించుకున్నట్టయితే మన భారతదేశ జాతికే ఒక మకుటాన్గా ఉన్నటువంటి మహనీయుని తలుచుకుంటే ఎంతో ఆత్మస్థైర్యం ఉంటుంది. రాబోయే తరాలకు మనము మన జ్యోతిబా పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి, ఆయన ఆశయాలు చిరస్మరణీయంగా ఉండాలంటే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఆవిష్కరించాలని మా ప్రధానమైనటువంటి కోరిక. ఒకవేళ మీరు రేపు జ్యోతిబా పూలే జన్మదినం రోజు మీరు ఒకవేళ విగ్రహాన్ని ప్రకటన చేయకపోతే మా కార్యాచరణ మామూలుగా ఉండదు. మరి బీసీల దెబ్బ మీరు చవి చూడవలసి వస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో మీరు విగ్రహం పెట్టడం వలన మీకు వచ్చే అడ్డంకులేందో మీరు బీసీ బిడ్డలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని. బడుగు బలహీన వర్గాలకు చెందిన మహానీయుల జయంతి వేడుకలు మాత్రం ఈ మాసంలోనే ఉంటాయి. ఏప్రిల్లో మాత్రం మొన్నటికి మొన్న బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు అయిపోయినాయి. వచ్చేది మా అంబేద్కర్ జయంతి ఉంటుంది. జ్యోతిరావు పూలే జయంతి 20-21 తారీఖు నాడు మాత్రమే ఇదే మాసంలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ప్రకటన చేస్తారు, ప్రభుత్వము జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెడతాము అసెంబ్లీ ఆవరణ అని ప్రకటన చేస్తుందని మీరు అనుకుంటారా? బీసీల పైన సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్లిబొల్లి మాటలు చెప్పి బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తుంది. మీరు మొన్ననే చూశారు, 42% బిల్లును ఆమోదించి ఈరోజు ఆ బిల్లు ఎక్కడుందో చెప్పలేని కళ్ళు లేని కబోదులు కాంగ్రెస్ నాయకులు. మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గర ఉందా, మరి రాష్ట్రపతి దగ్గర ఉందా, ప్రధానమంత్రి దగ్గర ఉందా, ఎక్కడుందో వాళ్ళకే తెలియని పరిస్థితి. అంటే బీసీలను మోసం చేయడంలో దిట్ట మన రేవంత్ రెడ్డి. అయినా మన కవితమ్మ గారు దీక్ష చేసి ఆ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని మరి అసెంబ్లీలో పెట్టే వరకు నిద్రపోయినటువంటి జాగృతి అధ్యక్షురాలు, అదేవిధంగా ఈరోజు జ్యోతిబా పూలే గురించి కూడా మరి విగ్రహం పెట్టాలని బీసీ సోదరులందరినీ ఐక్యమత్యంతో మరి ఈరోజు ముందుకు తీసుకొని వస్తున్న నాయకత్వం కవితమ్మ గారిది. కవితమ్మ గారు ఏదైనా పని చేపట్టిరంటే అది అయ్యే వరకు నిద్రపోరని ఈ సబండ వర్గాలు స్మరించుకునే విధంగా జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము హెచ్చరిస్తున్నాం, ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల దినోత్సవం. మరి అంబేద్కర్ విగ్రహం 125 అడుగులు ప్రపంచంలోనే దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి మీరు సంఖ్యలు వేసినట్టు ఈరోజు గేట్లకు తాళాలేసి మీరు ఊరేగిస్తున్నారు, ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ బిడ్డ రేవంత్ రెడ్డి, మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం మేమందరం ఏకమైనమంటే 14వ తేదీ ఏప్రిల్ నాడు మరి మా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల దెబ్బ చవిచూడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మీరు ఆ రోజు అధికారికంగా 125 అడుగుల విగ్రహానికి మీరు స్మరించి మరి గౌరవించి మీరు ఆ పండుగను చేస్తారా, లేదంటే మా బీసీలది, మా ఎస్సీలది, ఎస్సీ ఎస్టీలది, మైనార్టీల దెబ్బ చవిచూడవలసి వస్తుందని మేము గట్టిగా చెప్తున్నాం. రాబోయే కాలంలో కార్యాచరణ వేరుగా ఉంటుంది. మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాం ఎవరికైనా సమయం ఇవ్వాలని. ఇక నీ సమయం ఆసన్నమైంది మిత్రమా, ఇక మేము ఊరుకునేది లేదు. మీరు ఉరికించి కొట్టేదాకా మీరు ఆ పని తెచ్చుకోవద్దని మేము రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. అంటే ఇక్కడ బీసీ కులగణ గురించి ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు మీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు, మరి స్వేచ్ఛ కోసం స్వేచ్ఛా సంఖ్యలు తెంపేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ఈరోజు బీసీల గొంతు నొక్కడానికి, సబండ వర్గాల కులాల గొంతు నొక్కడానికి మీరు ఆల్టిమేటం ఇస్తున్నారంటే మరి ఆ సబండ వర్గాలు ఆల్టిమేటం ఇస్తే నీ స్థానం ఎక్కడుంటుందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. మీరు నోరు మూసుకొని మీరు బానిసల్లాగా మమ్మల్ని కూర్చోమంటే ఆర్థికంగా, న్యాయపరంగా మేమంది విధాలుగా మేము మీతో పోరాటానికి సిద్ధమవుతున్నాము.
రాబోయే కాలంలో మా కార్యాచరణ మొదలు పెడతాము. మీరు మూసుకొని కూర్చోమంటే మూసుకొని కూర్చోవడానికి మేము తెలుగుదేశం కార్యకర్తలం కాము, మేము కాంగ్రెస్ కార్యకర్తలం కాము, నికాసైన ఉద్యమకారులము. రాబోయే కాలంలో మా ఉద్యమ స్ఫూర్తితో మా ఉద్యమము మీకు రుచి చూపించడానికి మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం. అంటే చివరిగా అంటే కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఇస్తున్న హామీలు ఏమైనాయి ఇప్పటి వరకు? మరి 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ అందులో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లో ఎన్ని నెరవేరినాయి అట్లా ఈ రాష్ట్రంలో? ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్తే ఇక అందరూ ప్రతి చిన్న పిల్లగాడి నుంచి మన ముసలవ వరకు అందరూ నవ్వుతారు. ఎందుకంటే మీరు ఇస్తున్న కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం లేదు, మరి ఆడబిడ్డలకు ఇస్తున్న 2500 రూపాయలు కనబడతలేవు, మరి అవ్వ తాతలకు ఇస్తున్న 4000 రూపాయలు అసలు లేవు. మన దేశానికి అన్నం పెట్టే రైతన్నను కూడా మీరు మోసం చేసి రైతు బంధు ఇస్తానని, రైతు బీమా ఇస్తానని, రుణమాఫీ చేస్తానని అన్ని సగం చేసి ఆగం చేసి ఆదర బాదరగా మీరు అక్కడ ఢిల్లీ ఉరుకుతున్నారు, ఇక్కడ హైదరాబాద్ వస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారో మీకే తెలుస్తలేదు. లాస్ట్కు ఎన్నుముల ఇంటెలిజెన్స్తోని మీరు ఆగమైపోతున్నారు. అది కాదు రేవంత్ రెడ్డి, ప్రజాపాలన ప్రజల కోసం మీరు పాటుపడండి. ఇప్పటికైనా ఇంకా మీరు ప్రజల కోసం మీరు ముందుకొచ్చి ఇవన్నీ పక్కకెట్టి మన తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో ఒకసారి సోయి తెచ్చుకొని మీరు ఆ విధంగా మీరు నడుచుకోవాలని మేము గట్టిగా కోరుతున్నాము. లేని ఎడల తెలంగాణ ప్రజల దెబ్బకు మీరు రుచి చూడవలసి వస్తుంది. రాబోయే స్థానిక ఎలక్షన్లో కానీ మరి మున్సిపల్ ఎలక్షన్లో కానీ మీరు గుండుసున్నాగా ఆవిర్భవిస్తారు. కాబట్టి మీరు భయపడే మీరు ఎలక్షన్లకు వెళ్తలేరు. మీరు ఇంకా ప్రజల కోసం ప్రజల యొక్క మనోభావాలను ప్రజల యొక్క కోరికలను మీరు తెలుసుకొని ఆ విధంగా నడుచుకుంటే బాగుంటుంది. మీరు విద్యార్థులను వంచిస్తున్నారు, రైతులను వంచిస్తున్నారు, కార్మికులను వంచిస్తున్నారు, ఉద్యోగులను వంచిస్తున్నారు. మీరు ఏ వర్గాన్ని చూసినా కానీ ఎవరు ఈరోజు సంతోషంగా లేరు. కాబట్టి మీరు అన్ని వర్గాలపైన దృష్టి పెట్టి రాబోయే కాలంలో ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు పక్కన పెట్టి మీరు ప్రజలను సుఖ సంతోషాలతో ఉండాలనే విధంగా ఉంటేనే మంచిది. లేని ఎడల మీకు మరి శంకరగిరి మాన్యాలు పట్టవలసి వస్తుంది. మీరు జాగ్రత్త అని మేము ఉద్యమకారులుగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు బీసీలు గట్టిగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహనీయుల జయంతి వేడుకలు ఈ మాసంలోనే ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మొన్న బాబు జగజీవన్ రామ్ జయంతి అయిపోయింది. రేపు 14 తారీఖు నాడు అంబేద్కర్ వస్తుంది. ఆ తర్వాత బాపు జ్యోతిరావు పూలే జయంతి కూడా వస్తుంది. ఆ టైం వరకు ఇక్కడ ప్రభుత్వం ఒక స్పష్టత రావాలి. అంటే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అసెంబ్లీ ఆవరణలో అని చెప్పేసి చెప్పే వరకు పోరాటము ఆగదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము దళితులకు ఎస్సీ బీసీలకు సంబంధించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం సంఖ్యలు వేసింది. అంటే అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని చూసే పరిస్థితి లేదు, ఆ గేట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే 14 తారీఖు లోపు అక్కడ ఎంట్రీ కాకపోతే గతంలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడ గతంలో 14th నాడు పోయిన సంవత్సరం కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయని ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు కూడా వేస్తాడా లేదా అనేది మాకు ఒక అణగారిన వాళ్ళకి అందరికి ఒక డౌట్గా మారింది. అదే గతి పడితే మాత్రం ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండయి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇంకా ఈ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయడం చేతనైతే లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. కనీసం బీసీలకు ఇస్తున్న ఏ ఒక్క హామీ కాదు కదా, ప్రజలకు యావత్ ప్రజలకు ఇస్తున్న అన్ని వర్గాల వారికి రకరకాల హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఏ వర్గానికి ఏం చేసిందో ఒక లెక్క చెప్పాలి రేవంత్ రెడ్డి సర్కారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. తెలంగాణ ఉద్యమకారులుగా మేము అడుగుతున్నాము, ఈ రాష్ట్రానికి మాకు ఎంతో బంధం ఉన్నది. సో ఇప్పుడు మేము ఇలాంటి పాలనను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి కూడా శ్రీనివాస్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.